ఇవాళ గోడల్ని ఛేదించే అక్షరాలు అనే శీర్షికతో సమూహ యువ సాహిత్యోత్సవం జరుగుతున్న సందర్భంలో ఈ గోడల్ని ఛేదించే అక్షరాలు ఏమిటో కవిత్వం రాస్తున్న కవుల బాధ్యత ఏమిటో మనందరం గుర్తెరగాల్సినటువంటి సమయంలో ఉన్నాం. ఇందాక పల్లిపట్టు నాగరాజు ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ తన కవితను వినిపించాడు. మనం మాట్లాడవలసింది ప్రేమ భాష అని. మనం రాయవలసింది, మనం తెలుపు నలుపుల్ని చూస్తున్నాం. తెలుపుకు ఎంత ప్రాధాన్యత ఉందో నలుపుకు కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి అన్నాడు. ప్రేమను శ్వాసించే అక్షరాలు కావాలన్నాడు. ఇవాళ మనం కోరుతున్నది ఎవరినో వ్యతిరేకించటం కాదు. మనం కోరుకుంటున్నది మనుషులం, మనమంతా మనుషులంగా బ్రతకాలి. మన మధ్య ఏవైనా గోడలు ఉన్నట్టుగా మీకు అనిపిస్తే ఆ గోడలు మీ నుంచి లేకుండా చేసుకోవాలి. మీరు ప్రేమను పెంచే మనుషులా కాదా అనేది మీరే నిర్ణయించుకోవాలి. మేము అందరిలాగానే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళం, మేము అందరిలాగానే ఈ మనుషుల మధ్య ఉండేవాళ్ళం, మేము మనందరిలాగే ఈ దేశాన్ని ప్రేమిస్తుండే వాళ్ళం, ఈ మానవాళ్ళని ప్రేమిస్తుండే వాళ్ళం, ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తుండే వాళ్ళం, ఈ ప్రకృతిని ప్రేమించేవాళ్ళం. అందువల్ల ఈ మధ్యలో గోడలు ఎందుకు భాయ్? ఈ మధ్యలో గోడలు అనేటువంటి భావన ఎందుకు వస్తుంది అనే ఒక ప్రేమమయమైన సంభాషణ. ఈ నిజానికి సమూహ చేస్తున్న ఈ మొత్తం సాహిత్యోత్సవానికి ఒకవేళ ట్యాగ్ లైన్ పెట్టాల్దలుచుకుంటే మనం ప్రేమను గురించి మాట్లాడుకుందాం, మనం ప్రేమగా జీవిద్దామని చెప్పడమే. ఆ క్రమంలో కవిత్వము రాసేటప్పుడు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో మనం పువ్వుల గురించి మాట్లాడాం, మనం యుద్ధాల గురించి మాట్లాడాం, మనం జరిగినటువంటి అనేక చారిత్రక సంఘటనల గురించి మాట్లాడాం, మనం అనేక రకాలైనటువంటి ధోరణులు భావనల్ని చాలా హాయిగా చదువుకున్నాం. మరి ఇవాళ అట్లానే ఆ మోడల్లోనే యుద్ధాల గురించి మాట్లాడినా, దేశభక్తి గురించి మనం మాట్లాడినా, లేకపోతే జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నా అవి మాట్లాడకూడదు అనే ఆంక్షలు ఎందుకు వస్తున్నాయి? 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో జరగరానిది ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఆ రోజు కూడా యుద్ధం వస్తే యుద్ధం వద్దురా అన్నారు. ఆ రోజు కూడా తలలు నరికితే తలలు ఎందుకు నరుగుతున్నారా అని అడిగారు. ఆ రోజు కూడా సరిహద్దులు గీస్తే ఆ సరిహద్దులు ఎందుకురా అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అదే తరహాలో ఆ సరిహద్దులు వద్దని, ఆ తలలు నరకడం వద్దని, ఆ గోడలు నిర్మించడం వద్దని కవిత్వంలో మాట్లాడితే ఈ కవితలు మీరు రాయొద్దు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఒక ప్రేమమయమైనటువంటి ఒక ప్రపంచాన్ని నిర్మించాలని గుర్తు చేయడం కోసం మనం మనుషులు కొంచెం ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు, భుజం మీద చెయ్యి వేస్తే దగ్గరగా జరిగే మనుషులు, హత్తుకుంటే నీతో అలాయి చేసుకుంటే ప్రేమగా నీతో పాటు ఉండే మనుషులు, ఆ మనుషుల కోసం ఈ అక్షరాలు కవిత్వం రాసే తరహా వీళ్ళంతా ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? పల్లిపట్టు చదివినటువంటి ఆ కవితలోని భావాలనే 100కి 100% అనుకుంటున్నారా? ఎవరైనా ఒక ఉదాహరణ చెప్తాను. నేను 45 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాను. మొదట్లో చిన్న లూనా ఉండేది, ఆ తర్వాత స్కూటర్ ఉండేది, తర్వాత హోండా ఉండేది, ఇప్పుడు యాక్టివా ఉంది. ఈ మొత్తం ప్రయాణాల్లో నేను హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ ఉంటే సుమారు 20-30 సార్లు రోడ్డు మీద పడి ఉంటాను. 20-30 సార్లు నా మోకాళ్ళు పగిలిపోయి ఉంటాయి, నా మోచేతులు పగిలిపోయి ఉంటాయి, దెబ్బలు తగిలి ఉంటుంది, రక్తం కారి ఉంటుంది. మీకు తెలుసా, ఆ 30-40 సార్లు పడ్డప్పుడు నన్ను లేపి నాకు కొన్ని మంచినీళ్ళు ఇచ్చి నాకు ఫస్ట్ ఎయిడ్ చేసిన వాళ్ళ మతం ఏమిటో తెలియదు. వాళ్ళు మనుషులు. అటువంటి మనుషులు ఉన్నటువంటి లోకం ఇది. ప్రేమ కోసం
ప్రేమ కోసం చిహ్నంగా తాజ్మహల్ కట్టినటువంటి ఈ భూమి ఇది. చార్మినార్ లాంటి అన్ని అలాయ్ బలాయ్, గంగా జమున తెహజీబ్ వంటి గొప్ప సందేశాన్ని ఇచ్చి కులీ కుతుబ్ షా హైదరాబాద్ నిర్మిస్తూ, ఓ దేవుడా, ఈ నగరాన్ని ఈ సముద్రంలో చేపల్ని నింపినట్టు ఈ నగరంలో కూడా ఐకమత్యంతో మెసిలే, ప్రేమతో ఉండే మనుషులతో ఈ నగరాన్ని నింపు తండ్రి అని ప్రార్థించాడట. ఆ నగరం ప్రేమమయమైన, ఐకమత్యంతో కూడిన, భిన్నత్వంలో ఏకత్వంతో విలసిల్లేటువంటి ఒక దేశం కావాలి, భూమి కావాలి. అటువంటి ఆ భూమి పైన మేము ప్రేమిస్తాం. हम मोहब्बत का दुकान खोलने के लिए, हम मोहब्बत का दुकान में रहने के लिए, मोहब्बत का दुकान में हम जाके वहाँ पे इंतज़ार करने के लिए అనే పద్ధతిలో ఒక ప్రేమమయమైన భూమిని, ఒక ప్రేమమయమైనటువంటి మానవత్వంతో నిండినటువంటి ఒక మానవుల సమూహం మధ్యలో ఉండాలి అనుకుంటున్నాడు కవి. ఆ భావననే రాహత్ ఇండోరి ఒక కవితలో అంటాడు, నాకు గుర్తు రావడం లేదు కానీ అంటారు, క్యా ఏ జమీన్ తేరా హై క్యా మేరా భీ హై అని బాజాప్తగా చెప్పిన ఉర్దూ కవి రాహత్ ఇండోరి గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. నువ్వు ఎక్కడప్పుడు పక్షులది ఏ భూమి, నీళ్ళది ఏ భూమి, ఆకాశానిది ఏ భూమి, ఈ మొత్తం ప్రకృతిది ఏ భూమి. ఎలాగైతే వాటికి స్పెసిఫిక్గా ఒక భూమి మాది 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 అనుకోదో, అట్లానే కవి కూడా ఈ ప్రపంచం అంతా నాది అనుకుంటాడు, ప్రకృతి అంతా నాది అనుకుంటాడు. ఈ ఇదిలో, ఈ భావనతో, ఈ రకమైనటువంటి స్ఫూర్తితో సమూహం ఇవాళ ఏర్పరిచిన దాంట్లో ఒక భూమికగా పొయిటిక్ ఫామ్ అండ్ పొయిటిక్ క్రాఫ్ట్ అండ్ క్రియేషన్ అనేటువంటి మాటల్ని మాట్లాడమన్నాను. కవులకు కానీ మీకు కానీ ఆ క్రాఫ్ట్, దానికి సంబంధించిన క్రాఫ్ట్మెన్షిప్ లేదా క్రియేషను తెలియంది కాదు. మీరు ఆల్రెడీ రాస్తున్న కవులే. ఆ రాస్తున్న కవుల మధ్యన మీరు సంభాషిస్తే, మనం మాటల్ని కలబోసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని ఒక అద్భుతమైనటువంటి కవితా సందేశం ఈ వేదిక మీద నుంచి ఉంటుందని అనుకుంటూ ఈ క్రాఫ్ట్స్, పొయిటిక్ క్రాఫ్ట్ అండ్ క్రియేషన్ అనేటువంటి మాటల్ని నేను ముందు మాట్లాడాను కాబట్టి ఆ టాపిక్ నుంచి పైనుంచి ఉంచే టాపిక్గా మాట్లాడుతూ వచ్చాను. ఆ తర్వాత సీతారాం గారు మాట్లాడాల్సి ఉంది.